ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనమందరం దేవుని సన్నిధానంలో కూడుకొని ఈ జూన్ మాసంలో 2వ పరిశుద్ధ వారంలో ప్రభువును స్తుతించుటకును, ఆయన సన్నిధిని అనుభవించుటకును, ఆయనతో సహవాసం కలిగి ఆనందించుటకును, దేవుడి భయంకరమైన పరిస్థితులలో మనల్ని ప్రేమించి సంరక్షించి తన విశేషమైన కృపల చేత నింపినటువంటి దేవుని బట్టి మొట్టమొదట దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో శుభములను వందనాలను తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దయగల తండ్రి, నీ అపారమైన కృప కనికరములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయోగ్యులమైన మమ్మల్ని నీ లోకంలో ప్రేమించి నీ ప్రియకుమారి యొక్క రక్తం చేత మమ్మల్ని కడిగి పాపం అనే అంధకారంలో నుంచి మమ్మల్ని లేవనెత్తి మా ప్రభాన్ని యొక్క మరణ పునరుత్థానముల ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప ఆనందం పొందనాలు. మరొకసారి మా తండ్రి నీ సన్నిధానంకి వచ్చి ఈ భయంకరమైన పరిస్థితులలో వాతావరణంలో ఈ ఆన్లైన్ వాక్యం వినటకు నీవు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. వీల్చిన ప్రతి బిడ్డను మీ ఆత్మచేత నింపండి. మా ప్రభు ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యములను గ్రహించటకు ప్రతి ఒక్కరి యొక్క మనోనేత్రం తెరుమని ప్రార్థన చేస్తున్నాం. కావున నీ దీనదాసులనైనా నన్ను కూడా నీ సిలువ చాటును మరుగుపరిచి నా ద్వారా నీ స్వరాన్ని వినిపించుకోమని క్రీస్తునామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినం దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ఈ యొక్క వాక్యం ధ్యానించుటకును దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 నుంచి 31 వరకు, కీర్తనలు 19, ప్రకటన గ్రంథం 21:1 నుంచి 8, లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 35 వరకు చదువుకుంటున్నాం. కాబట్టి మరి వాటన్ని కాకుండా కేవలం సువార్తల పాఠం మాత్రమే చదివి వినిపిస్తాను. లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 25 మట్టుకు చదువుకుందాం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్వతికి పోమని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి కనుక ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గతింపగానే అవి అణిగి నిమ్మలమాయను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలిని నీళ్లను ఆజ్ఞాపింపగా అవి లోపడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడాడు. చూపనటువంటి కొద్ది వాక్యములను దేవుడు మనందరి ఆత్మీయతమై దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క భయంకరమైన పరిస్థితులలో దేవుడు మనకి ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దినం మనకు మన సిఎస్ఐ అంశం ప్రకారం మనకి ఇవ్వబడేటువంటి అంశం
సృష్టి దేవుని మహిమను ప్రకటించదు. సృష్టి దేవుని మహిమను ప్రకటించను అనేటువంటి వాక్యం మనకు జ్ఞాపకం చేసుకుందాం. పర్యావరణ ఆదివారం లేదా ఎన్వైరన్మెంటల్ సండే. క్రియేషన్ ప్రొక్లైమ్స్ గ్లోరీ ఆఫ్ గాడ్ అనేటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రియేషన్ ప్రొక్లైమ్స్ గ్లోరీ ఆఫ్ గాడ్ అనేటువంటి అంశాన్ని జ్ఞాపకం చేస్తాం. ఏంటి అసలు ఈ సృష్టి ఏ విధంగా దేవుని మహిమపరుస్తుంది? మరి దేవుని యొక్క మహిమను పంచడానికి లేదా దేవుని మహిమను ప్రకటించడానికి ఏమైనా ఉందా అని అనుకున్నప్పుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన కనుక నీవు మహిమ ఘనత ప్రభావములు పొందనరుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం వేసి చదువున్నటువంటి కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ప్రియులారా, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలలో మొట్టమొదటి సమస్య పర్యావరణ పరిరక్షణ. కలామిటీస్ వస్తున్నప్పుడు, గ్లోబల్ వార్మింగ్ జరుగుతున్నప్పుడు, అంతేకాకుండా వాతావరణ పరిస్థితులు కింద మీద అవుతున్నప్పుడు చాలా మట్టుకు దీన్ని ఎలా సరిచేయాలా, దీని పరిష్కారం ఏంటి అనేటువంటి ఆలోచనతో మానవులు ఉన్నారు. గొప్ప అగ్రరాజ్యమైన, చివరికి పేద దేశమైన వాతావరణ సమస్యలను ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో మరి వాతావరణం యొక్క కాలుష్యం ద్వారా కలిగేటటువంటి పరిమాణాలు, గాలి, నీరు, మరి అదే కాకుండా శబ్దము, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి మరి వాతావరణ పరిస్థితులలో దేవుని యొక్క సన్నిధానంలో మరి సృష్టి యొక్క మహిమను అనగా ముఖ్యంగా సృష్టిలో దేవుని యొక్క చిత్తాన్ని దూరపరుస్తున్నామని జ్ఞాపకం చేయబడుతుంది. ఈ యొక్క సృష్టికి దేవుడు మానవుని తన స్వరూపమందు ఏర్పాటు చేసి తనకు ప్రతినిధి గాను లేదా కస్టోడియన్ గాను లేదా గృహ నిర్వాహకుని గాను స్టూవర్షిప్ గాను మానవుని ఉంచి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దీన్ని ఏలుకోండి కాయండి అనే మాట 2 కనబడతాయి. అనగా ఏలుకోవడం అంటే మరి ప్రియులరా, దేవుని యొక్క సన్నిధానంలో సృష్టిని కాపాడకు అధికారం ఇచ్చిన దేవుడు దాన్ని సరైన విధంగా కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఇచ్చినటువంటి వాడు. కానీ మానవులు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనలను పెడచెవిన పెట్టి వారు దేవుని యొక్క ఉద్దేశములను వినకుండా వారి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ మానవుడు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడలేక, జీవ వైవిధ్యాన్ని కొనసాగించలేక, జీవరాశుల యెడల ప్రేమ బాధ్యత కలిగి ఉండలేక, మరి దురాశ స్వార్థంతో దేవుని యొక్క సన్నిధానంలో ఉంటున్నారని జ్ఞాపకం చేస్తున్నారు. కాను దేవుడు మాత్రం తాను చేసినది యావత్తు మంచిది అని చెప్పినాడు. అనగా మంచి దానిని మానవులకిచ్చి
దీనిని కాపాడుకోవాలనేటువంటి వాస్తవాన్ని తెలియజేసినటువంటి వాడు. కానీ భూమిపైన వాతావరణం చెడిపోవడానికి కారణం, అంతేకాకుండా సృష్టి చెడిపోవడానికి కారణం, మరి అంతేకాకుండా పర్యావరణ సమతుల్యత హెచ్చుతగ్గులు కావడం, హిమాలయ పర్వతాలు, మంచుకొండలు, ఆమ్ల వర్షాలు, అంతేకాకుండా ఈ యొక్క అతివేడి, విపరీతమైన కాల వైపరీత్యాలు, అకాల వర్షాలు, సునామీలు, తుఫానులు, వరదలు, భూకంపాలు, మరి ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు, అంతేకాకుండా భయంకరమైనటువంటి వ్యాధులు, బాధలు ఈ లోకంలో వాతావరణ పరిస్థితులను బట్టి వస్తున్నాయని జ్ఞాపకం చేస్తున్నాను. మరి ముఖ్యంగా దానికి అంతటికి కారణం ఏంటి అని అనుకున్నప్పుడు కీర్తన 8వ కీర్తన 5వ వచనంలో మహిమా ప్రభావములతో నీ చేతి పనుల మీద వారి అధికారం ఇచ్చున్నావు. కానీ దేవుని యొక్క ఉద్దేశం, మరి దేవుని యొక్క సన్నిధానంలో ఈ యొక్క చేతి పనులు అనగా భూమి పైన మరి అధికారం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మానవుడు ఈ భూమిని కాపాడి తనకు కావలసినటువంటి వనరులన్నీ కూడా పొంది, మరి అంతేకాకుండా సృష్టికి సరైనటువంటి న్యాయం చేస్తాడనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడు. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితులు ప్రియులారా లేకుండా జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మొట్టమొదట దేవుని యొక్క సన్నిధానంలో ప్రియులారా ఈ సృష్టి దైవ జ్ఞానంను విడిచిపెట్టి స్వార్థ జ్ఞానంతో మానవుడు జీవిస్తున్నాడు. దైవ జ్ఞానం దేవుని యొక్క సృష్టి క్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు స్వార్థమైనటువంటి మానవుడు దేవుని యొక్క సన్నిధానంలో పాపం చేసి దేవుని సన్నిధానం నుంచి దూరమై చివరికి తాను చేస్తున్నటువంటి పని ఏంటంటే పిల్లరా దేవుని యొక్క సన్నిధానంలో స్వార్థంతో కూడినటువంటి జ్ఞానం చేత బ్రతకడానికి సిద్ధపడినటువంటి వాడు. దేవుడిచ్చిన జ్ఞానంను సరి అనే రీతిలో వాడకుండా యేసు ప్రభువే ఆ జ్ఞానానికి మూలమని, ఆయననే మరి ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు అని, ఆయన సృష్టి యావత్తు ప్రారంభించినది మొదలుకు ఆయన ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్న పిల్లరా దేవుని యొక్క సన్నిధానంలో దైవ జ్ఞానంను వదిలిపెట్టి స్వార్థంతో కూడినటువంటి జీవితానికి వస్తుంది. కారణం ఏంటంటే కీర్తనలో 19వ కీర్తన మొదటి 2 వచనాలు చూసినప్పుడు ఆకాశంలో దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది అని రాయబడింది. ఆకాశంలో దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం చెప్తున్నవా ప్రియులారా. ఆకాశం ఆయన సృష్టించినటువంటి సృష్టి యావత్తు దైవ జ్ఞానాన్ని తెలియజేస్తూ, మరి ప్రియులారా దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలో దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క మహిమను, ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రార్థనను మనకి ఇక్కడ బయలుపరుస్తున్నట్లు కనబడుతున్నది. కాబట్టి సృష్టిలో దైవ ప్రత్యక్షతను గురించినటువంటి వివరాలు అనగా దావీదు ఆకాశంలో అంతరిక్షము పగలు రాత్రి దేవుని మహిమను ప్రచురం చేయించిన వారిని జ్ఞాపకం చేయబడుతుంది. మరి ఆ విధంగా పరిస్థితున్నటువంటి పరిస్థితులలో మహిమ, ప్రభావము, ప్రేమ అనేది వదిలిపెట్టి స్వార్థం అనే దానికి మానవుడు ఒడిగట్టినాడు. కారణం ఏంటి అని అనుకున్నప్పుడు ప్రియులారా ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా దేవుడు పాలు తేనెలు ప్రవహించినటువంటి ఐగుప్తు దేశంలో నుంచి
అనగా ఐగుప్తు దాసత్వం నుంచి విడుదల కలుగజేసి పాలస్తీనాలు ప్రవహించేటటువంటి పాలస్తీనా దేశానికి వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని సూచనలు ఇచ్చినాడు. ఆ సూచనలలో ఏంటంటే ద్వితీయోపదేశకాండం 20 మనం గమనిస్తాం. నీవు ఒక పురమును లోపరుచుకున్నటకు దాని మీద యుద్ధం చేయొచ్చు. అనేక దినములు ముట్టడి చేయనప్పుడు దాని చెట్లు గొడ్డల చేత వాడు చేయకూడదు, వాటి పండ్లు తినకూడదు, గాని వాటిని నరకకూడదు. నీవు వాటిని ముట్టడిస్తకు పొలం చెట్ల వల్ల అట్టి చెట్లను నీవు కొట్టకూడదు. మరి ప్రియులారా, వాతావరణం యొక్క దేవుని సృష్టి, దేవుని మయపరుస్తున్న సమయంలో మరి దేవుడు ఒకసారి యుద్ధం జరిగినప్పుడు ఆక్రమించినటువంటి భూస్థలంలో మరి అనేకులు చెట్లు నరకడం, దానివల్ల వేరే పునర్నివాసం ఏర్పాటు చేసుకోవడం, దానివల్ల కలిగేటటువంటి పరిమాణం ఏంటంటే ప్రియులారా, మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి స్వార్థం ఏర్పడుతుందనేటువంటి వాస్తవాన్ని జ్ఞాపకం చేసి మరి చెట్లను గొడ్డల చేత పాడు చేయకూడదు అన్నాడు. రెండవది నరకొద్దు అన్నాడు. మూడవది దాన్ని కొట్టకూడదు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. పాడు చేయడం, నరకడం, మరి అంతేకాకుండా కొట్టకుండా ఉండాలని ప్రపంచంలో ఎందుకనగా యుద్ధం జరుగుతున్నప్పుడు మొట్టమొదట జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే భూమి నిర్మానుష్యం కావడం, చెట్లు కాలిపోవడం, గడ్డి ఎండిపోవడం. మరి అంతేకాకుండా రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ దేశంలో ఉన్నటువంటి నాగసాకి అనేటువంటి ప్రాంతంలో మరి యుద్ధంలో బాంబు వేసినప్పుడు ఇంతవరకు కూడా ఇలాంటి కనీసం అక్కడ జీవరాశులు కానీ చెట్లు కానీ కనీసం గడ్డి మొలవనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే అది యుద్ధ వాతావరణం. కాలుష్యంతో కూడినటువంటి లేదా విషవాయుతో కూడినటువంటి బాంబులు మరి వాతావరణంను, భూమిని మరి ప్రియులరా దేవుని యొక్క సన్నిధానంలో పాడు చేసినట్టు కనబడుతుంది. దేవుని మరి ప్రియులరా మనకంతా తెలుసు, చెట్లు ప్రగతికి మెట్లు అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనగా చెట్లు మానవుని యొక్క జీవన విధానానికి ఆక్సిజన్ అనుగ్రహిస్తూ మరి వాతావరణం యొక్క సమతుల్యాన్ని కాపాడుతూ వర్షాలకు కారణమవుతూ మరి అది కాకుండా కావలసినటువంటి నీడను గాలిని ఇస్తూ ప్రతి విషయంలో మానవునికి తోడ్పాటుగా ఉంటున్నప్పుడు మరి ప్రియులారా డ్యామ్ల మూలంగా, యుద్ధాల మూలంగా మరి ప్రకృతి నాశనం చేయబడి చివరికి దేవుని యొక్క సన్నిధానంలో మరి ప్రియులారా దేవుని యొక్క సన్నిధానంలో భూమి వేడెక్కడం, ఓజోన్ పొర క్షీణించడం, ప్రకృతి వైపరీత్యాలు కలగడం, మరి వీటన్నిటిని బట్టి ఇర్మియా ప్రవక్త ఒక మాట అంటాడు. ఏంటంటే ఇర్మియా గ్రంథం 12:4 భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను. అతడు మన అంతం చూడని దుస్తులు చెప్పుకుంటుండగా దేశంలో నివసించే వారి చెడుతనం వల్ల జంతువులను, పక్షులను సమస్యపోవచ్చును. బట్లీలరా భూమి యొక్క ఎన్నాళ్ళు దుఃఖంతో దేశమంతటి మీద గడ్డి మొలవకుండా మరి అది కాకుండా అంతరించిపోవడం, మరి ప్రియులరా దుష్టుల యొక్క వారి యొక్క చెడుతనాన్ని బట్టి జంతువులు, పక్షులు సమస్యపోతున్నటువంటి పరిస్థితులు. అందరి బట్టి దేవుని యొక్క వాక్యం ఏమంది ఉండండి, ఈ దుఃఖం యొక్క ఎప్పుడు కూడా మరి మనుషుల యొక్క పరిస్థితులలో దుష్టత్వాన్ని వదిలిపెట్టమన్నట్టు జ్ఞాపకం చేయబడుతుంది. అనగా స్వార్థంతో కూడినటువంటి జ్ఞానాన్ని వదిలిపెట్టమని దేవుని వాక్యం బోధిస్తుంది. ఆయన మహిమను కనపరచాలంటే దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క సన్నిధానంలో ప్రియులరా తప్పకుండా
దైవ జ్ఞానం కలిగినటువంటి వారమై దేనిని నాశనం చేయకుండా చెట్లు నాటడం, అంతేకాకుండా ప్లాస్టిక్ను వాడకుండా మరి కంపోస్ట్ ఎరువులను వాడుచు సేంద్రియ ఎరువులను వాడకుండా మరి జీవించాలని జ్ఞాపకం. ఎందుకనగా ఈ భయంకరమైన దోషాన్ని మరి దేవుని యొక్క సన్నిధానంలో ప్రపంచమంతా భరించాలని నేలను వైట్ అనేటువంటి వేదాంతి ప్రకృతి చెడగొట్టడానికి గల కారణం ఏంటంటే మానవుడు దేవుని యొక్క సన్నిధిని లేదా దేవుని యొక్క జ్ఞానాన్ని సరైన విధంగా అర్థం చేసుకోలేక స్వార్థంతో కూడినటువంటి జ్ఞానం చేత సృష్టిని నాశనం చేస్తున్నాడు తెలియదు. కాబట్టి ఆ గుంపులో ఒకవేళ నేను ఉన్నట్లయితే ఇలా మరొకసారి మనం చేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, సృష్టి దేవుని మాట లోబడి ఆయనను మయపరుస్తుంది. సృష్టి దేవుని మాటకు లోబడి ఆయనను మయపరుస్తుంది. ఎందుకనగా సువార్తల పాఠంలో లూకా సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమైన. ప్రియులారా, యేసయ్య సముద్రంలో లేదా సరస్సులో తుఫానును గద్దిస్తున్నట్లు కనబడుతుంది. జాలర్లైన శిష్యులు సరస్సు పైన ప్రయాణం చేస్తుంటే అకస్మాత్తుగా మరి యొక్క తుఫాను రావడం, ఇది మరి ముఖ్యంగా ఎక్కడైతే ఈ యొక్క గలిలయ ప్రాంతంలో లేదా ముఖ్యంగా దేవుని యొక్క సన్నిధానంలో మరి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో చాలా మట్టుకు ఇది మరి జరుపబడుతుందనేటువంటి విధానం. అనగా దేవుని యొక్క సన్నిధానంలో మరి ప్రియులారా, ఈ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో ఊహించినటువంటి పరిమాణాలు పాలస్తీనా దేశంలో జరుగుతున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం. మరి ఈ పరిమాణాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు మానవుడు అసాధ్యమైనప్పుడు క్రీస్తు మాత్రం నిద్రిస్తున్న సమయంలో లేచి గాలిని వానను గద్దించినప్పుడు నిమ్మలం ఆయన. అది చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయినారు. ఈయనెవరు? ఈ మనుషునికి ఈ శక్తి ఎక్కడిది? ఈయన యేసయ్యనా మెస్సయ్యనా అనేటువంటి ఒక రకమైనటువంటి విభ్రాంతిలో ఉండేటువంటి వారు ఉన్నారు. కానీ ప్రియులారా, దేవుని మాటను సృష్టి వింటుంది. ఎందుకనగా కీర్తన 89:9 వచనంలో సముద్రము పొంగున అణుచువాడు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. ఆకాశం నీదే, భూమి నీదే, లోకమును దాని పరిణతులను నీవే స్థాపించున్న. మరి ప్రియులరా, దేవుని యొక్క మాట వినడానికి కారణం ఏంటి అంటే మరి ఈ యొక్క 89వ కీర్తనలో 11వ వచనంలో ఆకాశం నీదే, భూమి నీదే, లోకమును దాని సంపూర్ణను నీవే స్థాపించిన. కాబట్టి సృష్టికర్త, మరి సృష్టికర్త సృష్టిని గద్దించినప్పుడు, గాలి తుఫానుని గద్దించినప్పుడు నిమ్మలమైపోయింది. కారణం ఏంటంటే దేవుని యొక్క మాట వినేటటువంటి పరిస్థితి మరి సృష్టికి ఉన్నది, కానీ మానవులకు లేదు. మానవుడు ఎప్పుడు కూడా సాతాను యొక్క మాటలు వినడం, సాతాను క్రియలను చేయడం, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవించడం, పాపం అనే అంధకారంలో ఉండడం. మరి అంతేకాకుండా చివరికి ప్రియులరా, ఈ దినం కరోనా అనేది పొందుతున్నామంటే చైనా దేశం యుహాన్ పట్టణం నుంచి వచ్చిందంటే
అది దేవుని సృష్టి ద్వారా కలిగినటువంటిది కాదు. మానవుడు స్వార్థంతో తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి మాట ద్వారా మరి ముఖ్యంగా మరి అవి ఏమైనటువంటి మరి వైరస్ను సృష్టించి మానవుని పైన వదిలినట్లు మనం చూస్తున్నాం. కానీ సృష్టిలో మాత్రం సూర్యచంద్రులు, హరితవనాలు, చెట్లు, వర్షం, మంచు, నదులు, కాలువలు, కొండలు, పర్వతాలు, జంతువులు, పక్షులు మరి ఇవన్నీ కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాయి, దేవుని మాటను వింటున్నాయి. కానీ మానవుడు మాత్రం దేవుని మాటను వినడం లేదు. కారణం ఏంటంటే యోబు గ్రంథంలో 9వ అధ్యాయంలో 24వ వచనంలో ఏమంటాడంటే యోబు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం, భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది, వారి న్యాయాధిపతులు మంచి చెడులు గుర్తించలేకుండా ఆయన చేయను. మరి ప్రియులారా, భూమి దుష్టుల చేతికి అప్పగించబడింది అనగా దేవుని యొక్క సన్నిధానంలో సృష్టిని కాపాడుకొని సరైన విధంగా జీవించేటటువంటి పరిస్థితిలో మానవుడు ఉండాలని కోరుకున్న దేవుడు, కానీ దేవుని యొక్క సన్నిధానంలో ప్రియులరా భూమి దుష్టుల చేతికి అప్పగించబడింది. మంచివారు అనేది లోకంలో మానవత్వం అనేది దర్శించుకుంటుంది. దేవుని యొక్క సన్నిధానంలో మానవత్వం యొక్క దుష్టత్వం ఎక్కువైపోయింది. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ప్రియులరా భూమి దుష్టుల చేతికి అప్పగించబడినది, వారి న్యాయాధిపతులు మంచు చెడ్డలు ఏది మంచి ఏది చెడ్డ అనేది గ్రహించలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. అనగా దేవుని మాటకు వ్యతిరేకంగా, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ మరి వారు వింటున్నారు. అందరూ బట్టి ప్రియులరా యోబు గ్రంథం 34వ అధ్యాయంలో 21వ వచనం ఏమిటంటే, ఆయన దృష్టి నరుల మార్గం లేదో ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ పెట్టిస్తున్నాడు అన్నారు. ఆయన దృష్టి నల్ల మార్గముల మీద ఉన్నది కాబట్టి వారి నడకలను కనిపెడుతున్నారు. కాబట్టి ఇతనున్న దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మన నడతలు, మన మార్గాలను చూస్తున్న ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆయన మాట వింటూ ఆయన ప్రేమిట్లుగా ఈ లోకంలో వెతకాలని జ్ఞాపకం చేస్తుంది. సృష్టిని కాపాడకు దేవుని యొక్క సన్నిధానంలో ప్రియులరా దేవుడు మరి నిన్ను నన్ను సృష్టించినాడని, ఎందుకనగా ఆయన మాట విన్నటువంటి వారు బుద్ధిమంతులు కావాలని మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు మండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతులు పోలేడు. కాబట్టి బుద్ధిమంతులు కావాలని దేవుడు కోరుకుంటున్నాం. మరి ఆ విధమైన పరిస్థితుల్లో ఒకవేళ లేకపోతే వీళ్ళరా మనం దేవుని యొక్క సన్నిధానంలో ఆయన మాట వినడానికి మనము ఆయన చిత్తానికి అప్పచెప్పుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాం. చివరిగా దేవుని మహిమ ద్వారా నూతనమైనటువంటి యెరూషలేము అనేటువంటి పట్టణం నూతనత్వంతో కూడినటువంటి విధానం మన దేవుడు ఏర్పాటు చేస్తున్నాడని జ్ఞాపకం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 1వ వచనం చూస్తున్నప్పుడు, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచుదుని, మొదటి ఆకాశమును మొదటి భూమి కత్తించిపోయింది. మా పిల్లరా, ఈ లోకం తీర్పునకు అప్పచెప్పబడేటట్టు సమయం వస్తుంది. దేవుడు తన 1000 ఏళ్ల పరిపాలనను కొత్త ఆకాశం కొత్త భూమి ద్వారా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ సమయంలో మానవులమైనటువంటి మనం చేయవలసిన పని ఏంటంటే, మన క్రియల ద్వారా మరి ఏం చేస్తున్నాం అనేటువంటి మంచినా చెడునా చేస్తున్నాం అనేటువంటి వారిని మనం తప్పకుండా దేవుడికి లెక్క చెప్పాలి. ఎందుకనగా దేవుని యొక్క ఉద్దేశం ఈ యొక్క ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వచనాల్లో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరి సముద్రము అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధులతో సహవాసం చేయాలని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఆ పరిశుద్ధులతో సహవాసం చేయాలని
మనతో నివాసం చేయాలని, మనతో ఉండాలని ఆయన తిరిగి రానైనటువంటి దేవుడు. మరి ఆ గుంపులో నీవు నేను ఎక్కడ ఉంటున్నాం? ఎందుకనగా ఈ సృష్టిలో ఉన్నటువంటి సౌందర్యం, సమతుల్యత, మరి దేవుని యొక్క మంచితనం అంతా పోయి ఎక్కడ చూసినా అంధకారం, ఎక్కడ చూసినా పగ, ఈర్ష, ద్వేషాలు, ఆడపిల్లలను చేర్చడం, మూర్ఖత్వంగా ప్రవర్తించడం, అవినీతి చేయడం, అక్రమం చేయడం, దొంగతనం, మోసంతో కూడినటువంటి జీవన విధానం కలిగి ఉండడం, చివరికి దేవుని యొక్క సహవాసం కాబట్టి అందుకొరకే దేవుని యొక్క వాక్యం ఏమంటే, అంతటి నేను కొత్త ఆకాశం కొత్త భూమిని చూసి మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను. కాబట్టి ఈ గతించిపోతున్నటువంటి భూమి విషయంలో, పర్యావరణ విషయంలో నీవు నేను ఒక దినంలో ప్రభు సన్నిధానంలో తీర్పు పొందడానికి సిద్ధపడుతున్నాం. మరి అలాంటప్పుడు దేవుడు నిన్నున్నాడు ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రియులారా, యెషయా గ్రంథం 51:65, యెషయా గ్రంథం 65 అధ్యాయం 17-18 వచనంలో, నేను సృష్టించిన దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ ఆనందించుడి, ఆమె ప్రజలు హర్షించు దానిని సృష్టించున్నారు. ప్రియులారా, మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో హర్షించాలని, ఆనందించాలని కోరుకుంటున్నాడు. కానీ మనమే మన స్వార్థ జ్ఞానం ద్వారా దీన్ని చెడగొట్టుకున్నాం. రెండవది, దేవుని మాట వినకుండా దీన్ని చెడగొట్టుకున్నాం. మూడవది, తీర్పులో మరి ఆయనతో సహవాసంలో ఉండేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకో, దేవా, కొత్త ఆకాశంలో కొత్త భూమిలో నేను ఉండడానికి, నీతో సహవాసం చేయడానికి ఇకనైనా నాకు సమయం ఇచ్చి నీ ప్రియబిడ్డలు బ్రతకడానికి, నీ ప్రియకుమారుని యొక్క రక్తం చేత కడగబడి పాపాన్ని, అంధకారాన్ని, మరి లోకసమైనటువంటి వాటన్నిటి వదిలిపెట్టు, సృష్టిని కాపాడుతూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ నేను కూడా చెట్లు పెంచడంలో మరి అంతేకాకుండా నా వంతు సహాయం నేను చేస్తూ చెట్టు నరకకుండా, మరి ఈ యొక్క సృష్టిలో ఎప్పుడైతే వాతావరణం యొక్క కాలుష్యానికి ఏదైతే ప్లాస్టిక్ ఉందో దాన్ని వాడకుండా, ఏదైతే ఈ యొక్క సృష్టికి విరుద్ధంగా ఉందో దాన్ని వాడకుండా నేను నీ భయపడే ఉంటానని జ్ఞాపకం చేస్తాను. ఆయన శిలువ మనందరి కొరకు భరించినాడు. కాబట్టి సృష్టి యావత్తు మరి ప్రసవ వేదనతో మూలుతున్నది. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధానంలో ప్రియులారా, ఈ యొక్క దేవుని వాక్యం రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశపడుతున్నటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రోమా 8:19లో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశపడుతుంది. కాబట్టి ఆ యొక్క ఆశపడినటువంటి దేవుని యొక్క సన్నిధానం ఆయన ప్రియ బిడ్డలుగా, కుమారులుగా మనం స్థిరపరచబడి ఆయన మహిమను చూసేకు పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేయను కాక. ఆమేన్. ప్రార్థించుకున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దయగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. భయంకరమైన వాతావరణం, పరిస్థితులు, కరోనా అనే వైరస్ ద్వారా ఎన్నో కుటుంబాలు మరణాలను, ఒంటరితనాన్ని, పేదరికాన్ని, అంతేకాకుండా సమస్తంను కోల్పోయి ఎవరు లేని జీవితాన్ని జీవిస్తున్న పరిస్థితులను నీవైతే సమస్తను సృష్టించి మానవుని యొక్క జీవితంలో నీ స్వరూపాన్ని ఏర్పాటు చేస్తున్న దేవుడు. కానీ స్వరూపం పొడుగొట్టుకొని స్వార్థంతో కూడినటువంటి జ్ఞానం ద్వారా నీ మాట వినకుండా, నీ సహవాసాన్ని అనుభవించకుండా దేవా, మేము అనేక సార్లు సాతానుకు, పాపానికి లోనవుతున్న వారు. కాబట్టి మరొకసారి మమ్మల్ని మేము పరీక్షించుకొని ఈ వాతావరణం యొక్క పరిరక్షణను లేదా సృష్టి యొక్క సమతుల్యతను కాపాడడానికి మమ్మల్ని అందరినీ నీ సాధనాలుగా వాడకమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది మా యొక్క సంఘంలో అనారోగ్యంతో ఉండి ఉండవచ్చు. మరి మా ప్రభా,
సుందరరావు అమ్మగారిని నువ్వు బాగు చేసిన విధానం కొరకు వందనాలు. కరోనా నుంచి వారిని గాయపరిచిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నావు. ఇంకా అలాంటి వారు ఎవరైనా ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నావు. ప్రతి ఒక్కరికి నీ సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యాన్ని ఇచ్చు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు, ఆయాసాలు ఉండకుండా ప్రతి వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్, సంతోష, సమాధానం ఇచ్చు. నీ కృపలో ఎత్తుపట్టుకోమని దేవ మరొకసారి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, సమస్తాన్ని దీవించమని మరి ప్రభువా నీ సన్నిధానంలో ప్రతి వారికి నీ ఆశీర్వాదం కలగచేయమని ప్రభువా వారికి సహాయం చేస్తున్నటువంటి మెడికల్ సిబ్బందిని, పారిశుద్ధ కార్మికులను, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, స్వచ్ఛందంగా ఆహారంను, ఆక్సిజన్ను, మరి అది కాకుండా ఆశ్రయం ఇస్తున్న ప్రతి బిడ్డను దీవించి నీ యొక్క ప్రేమను కనపరుస్తుండగా నీ యొక్క సన్నిధిని ప్రభువా అనేకులకు పంచుతుండగా ప్రతి వారిని దీవించి ఆశ్రయించి నీ పరిశుద్ధాత్మ చేత నింపమని యేసయ్యా నీ పాదాలను బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్.